క్లియోపాట్రా. ఫేస్బుక్ పర్పసే మార్చేసేలా ఉన్నారు. శివంగి చేస్తుందేంటి? హలో, అసలు వీళ్ళందరి ప్రాబ్లం ఏంటి? కంటిన్యూస్ గా గంట నుంచి సెక్స్ గురించి మాత్రమే 18 మంది చాట్ చేస్తున్నారు. వీళ్ళలో పెళ్ళైన మగాళ్ళు 8 మంది. సిగ్గు లేకుండా గంట సేపు ఇక్కడ చాట్ చేసే బదులు పెళ్ళంతో ఏదో ఒకటి చేసుకొని చావచ్చుగా. గుళ్ళో చర్చిలో అమ్మాయిలు కనబడినా వెంటపడే పనికి మాలిన ఎదవలు వెళ్ళు. అలాంటిది ఫేస్బుక్ లో ఒక అమ్మాయి దొరికితే ఊరుకుంటారా? అమ్మాయిలతో మాట్లాడటానికి సెక్స్ తప్ప ఇంకే టాపిక్ లేదనుకుంటున్నారు. నువ్వు టెన్షన్ అవ్వకుండా వెళ్ళి పడుకో. అవును, ఈ టైంలో నిద్రపోకుండా నువ్వేం చేస్తున్నావే? ఏం లేదు, నేను మార్నింగ్ కాల్ చేస్తాను. ఓకే, బాయ్. ఎందుకే మనకి లేనిపోని సమస్యలు? సరే, ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? ఆ ఫేస్బుక్ ఐడి మన సుష్మితది కాదు కదా. ఆ అమ్మాయి మీద స్కూల్లో కంప్లైంట్ ఇచ్చి వాళ్ళ పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేస్తే మిగతాది వాళ్ళు చూసుకుంటారు. అలా చేస్తే ప్రాబ్లం సాల్వ్ అవుతుందా? ఏంటి, నీ పెళ్ళం బ్రెయిన్ వాష్ చేసి పంపిందా? శనిమోహంది ఏం చేసినా కనిపెట్టేస్తుంది. తనకు కూడా 16 ఏళ్లే. నేను చూసుకుంటాను. దీనికి ఇబ్బంది కలగకుండా, దానికి ప్రాబ్లం రాకుండా ఏదో ఒకటి చేస్తాను. నీకు నువ్వు వెళ్ళు. ట్రే అన్నయ్య, భయపడకు. అమ్మయ్య, ఈసారి ఒంటరిగా వచ్చింది. అనంత నారాయణ, నువ్వు లక్కీ ఫెలోవరా. రూమ్ నంబర్ 1030కి వెళ్ళు. నేను కొంచెంసేపు ఆగి వస్తాను. ఎస్. వచ్చావా? వెళ్ళి కూర్చోపో. నా చాప్టర్ క్లోజ్. అందరూ నీట్ అయిపోయి వెళ్ళి కూర్చోపో. అందరిని చెతక్కొట్టింది, కానీ నాకు జరిగినంత డ్యామేజ్ ఎవరికి జరగలేదే. ఏంటే? వీళ్ళందరూ ఎవరత్తయ్య? వస్తూనే ఉన్నారు. వెయిట్ చేయి. నేను ఇక్కడ ఎంతసేపు నిలబడాలి? కాళ్ళు నొప్పి పెడుతున్నాయి. అతేలా అవ్వాలనుకున్నావు కదా, తప్పదు. నుంచో. 17 మంది వచ్చారు, ఇంకొకడు రావాలి. వాడు రాగానే పడితే వచ్చే. సరే అత్తయ్య. ఉద్యోగాలాగా వీటికి ఇంటర్వ్యూలా? రండి. టచ్ చేయకూడదు, నాకు అసలే ఆచారం ఎక్కువ. మైలు పడిపోతాను. రామ రామ. అందరూ ముందుకు రండి. ఇక్కడున్న వాళ్ళలో ఏ ఒక్కరైనా నీకు తెలుసా? తెలీదు. కిల్ బిల్ చూసావా? ఇప్పుడు చూడు. మీ అందరికీ తను తెలుసు అన్న విషయం నాకు తెలుసు. మీరు మొత్తం 18 మంది ఎంతో తెలివిగా రకరకాలుగా ఎలా సెక్స్ చేయాలో డే అండ్ నైట్ చాట్ చేశారే. అది ఈ పిల్లతో కాదు. తన ఫోటో యూజ్ చేసి తన పేరుతో ఐడి క్రియేట్ చేసిన ఇంకో పిల్లతో చాట్ చేశారు. మీ టాలెంట్ గురించి నాకెలా తెలిసిందనుకుంటున్నారా? ఆ ఫేక్ ఐడి నుంచి లాస్ట్ 1 వీక్గా మీ అందరితో చాట్ చేసింది నేను. ఆ అమ్మాయి ఫేస్ తప్ప మీరు మొత్తం చూసేశారు. దాన్ని బట్టి మీతో చాట్ చేసింది ఈ అమ్మాయి కాదని మీకు అర్థమై ఉంటుంది.
నేను ఆ పిల్లకి వార్నింగ్ ఇచ్చి అకౌంట్ డెలీట్ చేసి వదిలేసి ఉండొచ్చు, కానీ సమస్య అంతటితో తీరిపోదు. ఇంకో 10 ఏళ్ల తర్వాత ఇదిగో ఈయన కొడుకు ఈ పిల్ల పెళ్లి చూపులకి రావచ్చు. మీ అన్నయ్యకో తమ్ముడికో మీలో ఎవరో ఒకరితో తనకి మ్యారేజ్ ప్రపోజల్ రావచ్చు. తను మీ కాలేజ్ మేట్ అవ్వచ్చు, థియేటర్లో కనిపించవచ్చు, స్ట్రీట్లో ఎదురవచ్చు. తను మీకు ఎక్కడ కనిపించినా తను ఒక తప్పుడు పిల్ల అనుకుని మీరు తన్ని అప్రోచ్ అవ్వకూడదు. ఆ క్లారిటీ ఇవ్వడానికి రూమ్ బుక్ చేసి మిమ్మల్ని రప్పించాను. మీరందరూ వీడియోస్లో చూసిన అమ్మాయి తను కాదు. మీరు నేకెడ్గా చూసిన పిల్లకి మీతో సెక్స్ చేసే అంత ఏజ్ లేదు, మెజారిటీ లేదు. అందుకని తను మీకు పంపిన వీడియోస్, మెసేజెస్ మొత్తం డిలీట్ చేయండి. జీవితంలో ఇంకెప్పుడు ఏ అమ్మాయితోనూ ఇలా చాట్ చేయకండి. చేసినట్టు తెలిసిందో కోసి పారేస్తాను. అది చాలా ఈజీ. వచ్చినందుకు అందరికీ థ్యాంక్స్. సుష్మిత, ఇంటికి వెళ్ళాక చూడొచ్చు పద. అంకుల్స్ అందరికి బాయ్ చెప్పు. బాయ్ అంకుల్స్. ఒక్క నిమిషం బయట వెయిట్ చేయి. చారి గారు, మేడం, రూమ్ రెంట్ అందరి దగ్గర కలెక్ట్ చేసి నేను కట్టేస్తాను మేడం. మగవాళ్ళు కాస్త జాగ్రత్తగా ఉంటే మంచిది. ఒక అమ్మాయి తలుచుకుంటే 18 మందిని కాదు 8 కోట్ల మందిని కూడా ఆటాడిస్తుంది. థ్యాంక్ యూ. మెసేజెస్ లాగా ఈ వేస్ట్ కాళ్ళని కూడా డిలీట్ చేయగలిగితే దరిద్రం వదిలిపోతుంది. ఛే. షో, మళ్ళీ వీడవడరా బాబు, వీళ్ళని వదిలించుకోలేకపోతున్నానే. ఛే. ఆలం వీడినలా మిస్ చేశాను. దేవుడా, మళ్ళీ మొదటి నుంచే. బాగా నిద్రపోయి 1 వీక్ అయిందిరా. నాకు నీ భాష అర్థం కావట్లేదు. నేను అరబిక్లో పంపుతాను. 6 నెలల్లో మర్చిపోయావా? ట్రాన్స్లేటర్ వాడు. లెబ్బియానా? ఫ్రెండ్ లిస్ట్లో ఇంకెవరూ లేరేంటి? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? ఇదిగో ఈ ప్రదేశం నుంచి. హే, చెప్పురా. ఇప్పుడు వీడికి కూడా నిజం చెప్పి ఐడి క్లోజ్ చేస్తే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. రేపు చూసుకుందాం. కరెక్ట్ టైంలో దొరికేవరా ఆలం, చొచ్చవరా. خالد استعد.
اقتلوها الكلب الأمريكي. లిబియా చరియాన్లో 2 చమురు కంపెనీల ప్రారంభోత్సవానికి వెళ్లిన అగ్రరాజ్యానికి చెందిన 2 సాంకేతిక నిపుణులు దారుణంగా హత్య చేయబడటం అగ్రరాజ్యానికి తీవ్ర ఆగ్రహం తెప్పించింది. ఎటువంటి జంకు లేకుండా ఉగ్రవాద సంస్థ తమ దాడుల్ని కొనసాగిస్తూనే ఉంది. ఎటువంటి నెట్వర్క్ ని వాళ్ళు ఉపయోగించకపోవటం వల్ల వాళ్ళు ఏ ఉగ్రవాద సంస్థకు చెందిన వాళ్ళో కనిపెట్టడం ఇంటెలిజెన్స్ వర్గాలకి పెను సవాల్గా మారింది. ఆ సంస్థ పేరేంటి, అందులో ఉన్న సభ్యులు ఎంతమందో కనిపెట్టడానికి ప్రత్యేక ఏజెన్సీని ఏర్పాటు చేశారు. يقتلون فنال من راكت لانسر الذي جاءوا لحفر بإيراني ليأخذوا الزيتون من وبعدما يرادوا أن يدخل أي شركة من హే దీప, وهي الجزاء ఇటు చూడు. ఏంటిది? సేమ్ ప్లేసే. నేను స్కూల్ పిల్లని అనుకుని అటాక్ జరిగిన ప్లేస్ ని నైట్ ఒకడు ఫోటో పంపాడే. నైట్ అంటున్నా? అక్కడ అటాక్ జరిగింది డే టైంలో కదా. అక్కడ నైట్ 8కి సన్సెట్ అవుతుంది. అంటే వాడు నాకు ఫోటో పంపిన 10 మినిట్స్ తర్వాత అటాక్ జరిగింది. కొంపతీసి ఆ ఫోటో పంపిన వాడు టెర్రరిస్ట్ అయింటాడా? ప్రభు మీ ఇద్దరిని రమ్మంటున్నారు, వెళ్ళండి. శివంగి, నువ్వు మతి లేకుండా మాట్లాడుకో. ఫారెన్ కంపెనీ వాళ్ళు ఆ దేశంలో కొత్తగా ఇంకో 2 చమురు బావులు తవ్వడానికి మనుషులు పంపారు. సో వాళ్ళని చంపడానికి నిద్రాహారాలు మాని కసిగా రాకెట్ లాంచర్ని పొజిషన్లో పెట్టుకుని వెయిట్ చేస్తున్న టెర్రరిస్ట్ ఫేస్బుక్లో నీతో చాట్ చేస్తున్నాడని చెప్తే ఈ ప్రపంచంలో ఎవ్వరూ నమ్మరు. కాబట్టి వాడు మిలిటరీ మ్యాన్ అయి ఉంటాడు. మిలిటరీ మ్యాన్ అయినా అలాంటి సిచ్యువేషన్లో చిన్న పిల్లతో చాటింగ్ చేస్తే తప్పే కదే. అంటే ఖచ్చితంగా వాడకు రిపోర్టరా? ప్రాణాలకి తెగించి న్యూస్ కోసం ఆ దేశానికా? సరేనే, అంత రిస్క్ తీసుకుని నువ్వు ఆ పని చేస్తావా? చేస్తానే. వాడు ఎవరు, ఎక్కడున్నాడు, మిలిటరీ మ్యానా, టెర్రరిస్టా, రిపోర్టరా, కామన్ మ్యానా అని కనిపెట్టి స్టోరీ రాస్తాను.